సార్ ప్రస్తుతం మహిళలకు సంబంధించి చూస్తే మహిళలకు స్వయం సమృద్ధి అనేటటువంటిది ఎంత ప్రధానమో మద్యం అనేటటువంటిది కూడా మహిళలను అంత తీవ్రంగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి. వచ్చిన డబ్బు పక్కదారి పట్టిపోవటం, అలాగే ఆరోగ్యాలు కూడా భర్తలకు సంబంధించి కుటుంబంలో పిల్లలకు సంబంధించి మద్యం పైన జై భారత్ నేషనల్ పార్టీ స్టాండ్ ఏంటి? బ్రహ్మాండమైన ప్రశ్న. ఈ రాష్ట్రం విచిత్రం. క్యాష్ పేమెంట్లే అట, డిజిటల్ పేమెంట్లు చేయకూడదట మద్యం తీసుకోవడం. ఓకే సార్. మద్యం రేట్లు విపరీతంగా పెంచేస్తే మద్యం మానుకుంటారట. ఎక్కడ మానుకున్నారు? ఈ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్లో అత్యధిక ఆదాయం మద్యంలోంచే వస్తుంది. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం అన్నారు, ఏమైంది? ఇంకా మద్యం ఎక్కువగా కొనుక్కుంటున్నారు జనాలు. అందువల్ల జై భారత్ నేషనల్ పార్టీ ఏం చెప్పింది? మహిళల చేతుల్లోనే మద్యపాన నిషేధం అని చెప్పాం. ఏ గ్రామ సభ కానీ వార్డు సభలో కానీ 50% మహిళలు మాకు ఇక్కడ లిక్కర్ షాప్స్ వద్దు అంటే వద్దు, ఉండవు లిక్కర్ షాప్స్. మొత్తం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కొనుక్కున్నారు, మా దగ్గర వద్దు, టోటల్ మద్యపాన నిషేధం వస్తుంది. పర్మిట్ సిస్టమ్ మొదలు పెట్టబోతున్నాం. ఇప్పుడు చూడండి, మొన్న ఎక్కడో చూశాను, 7వ తరగతి పిల్లలు వాళ్ళ స్కూల్లో కూర్చొని మద్యపానం చేస్తున్నారని. అది వీళ్ళే రాజకీయ నాయకులు అలవాటు చేస్తున్నారు వాళ్ళకి. ఎలక్షన్ల టైంలో పంచి, ఫ్రీగా పంచి, ఈ విధంగా అలవాటు చేస్తున్నారు. కాబట్టి పర్మిట్ 21 సంవత్సరాలు వస్తే తప్ప, పర్మిట్ లేకుంటే తప్ప మీరు ఇవ్వలేరు. ఎంత తీసుకోవచ్చు ఆ పర్మిట్ మీద అన్నది కూడా ఉంటుంది. ప్రతిదీ డిజిటల్ పేమెంటే, మీ ఆధార్ లింక్డ్ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ చేసుకుంటూ ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఎప్పుడు కూడా ఏదైనా విధించాలంటే ప్రజలు కూడా అందులో సహకరిస్తే దాని అమలు చాలా త్వరగా అవుతుంది. సో ఈ విధంగా మహిళలు వద్దంటే వద్దు. ఇది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క మద్యపానం పట్ల, మద్యపాన నిషేధం పట్ల జై భారత్ నేషనల్ పార్టీ యొక్క బేసిక్ సిద్ధాంతం. సార్, మీరు ఏదైతే మొదట రాజకీయాల్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఒక నియోజకవర్గంలో యాస్పిరెంట్ కంటెస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక బాండ్ ఇవ్వాలనేటటువంటిది మీరు చెప్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ దాన్ని అమలు చేస్తుందా? మా మేనిఫెస్టోని బాండ్లో ఇస్తాము. 175 నియోజకవర్గ మేనిఫెస్టోలు తయారవుతున్నాయి. ఓకే. ప్రతి క్యాండిడేటు ఆ బాండ్ పేపర్ మీద రాసిస్తాడు. ఈ 5 సంవత్సరాల్లో ఇవి చేస్తానని బాండ్ పేపర్ మీద రాసిచ్చి, మేము చేయకుంటే మమ్మల్ని సివిల్ కోర్టులకు లాగండి, పోలీస్ స్టేషన్లో మా మీద 420 కేసులు పెట్టండి. ఇది ఓపెన్గా చెప్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. ఎస్, ఏదైతే విశాఖపట్నంలో ఈ మొదలు పెట్టామో అది మొత్తం రాష్ట్రానికే విస్తరింపజేసి జై భారత్ నేషనల్ పార్టీ ఆ విధంగా ముందుకు వెళ్తుంది. సార్, ప్రస్తుతం ఏదైతే మీరు చెప్పేటటువంటి మెసేజ్ కావచ్చు, ఏదైతే గెలుపుకు సంబంధించి అభ్యర్థుల గెలుపుకు ముందుకెళ్ళేటటువంటి క్రమం కావచ్చు, గ్రామ స్థాయిలో వార్డు స్థాయిలో ఒక సిస్టమ్ ఉంటే కనుక పార్టీకి సంబంధించి అది ఈజీగా సాధ్యమయ్యే పరిస్థితి. గ్రామ కమిటీలు కావచ్చు, గ్రామ స్థాయిలో జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థ ఎట్లా సెట్ చేశారా? ఇప్పుడు చేస్తూ ఉన్నారా? ఎవరైతే వీళ్ళకు కోఆర్డినేటర్లు, కన్వీనర్లుగా మేము అపాయింట్ చేసాం, వాళ్ళు గ్రామ స్థాయిలో పార్టీని తీసుకువెళ్తారు. ఓకే సార్. తీసుకువెళుతున్నారు. ఇప్పుడు ఏంటంటే అది ఉంటే కానీ అవ్వదని వీళ్ళు కూడా పెట్టారు. కాబట్టి అలాంటి సిస్టమ్స్ ఏం లేదు. ప్రస్తుతం సోషల్ మీడియా ఉంది, ప్రజల ముందుకు వెళుతున్నారు, మేనిఫెస్టోలు తీసుకెళ్తున్నాం. దీంతో ప్రజల్లో చైతన్యం ఉంది. మనం అనుకుంటాం కానీ సర్వసాధారణ గ్రామాల్లో కూడా ముఖ్యంగా మహిళలు వాళ్ళ మొబైల్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో మేము వెళ్తున్నాం. చిన్న గ్రామానికి వెళ్ళినా కూడా ఎలా ఉన్నా బాబు అని అడుగుతున్నారు మహిళలు. అంటే ఆ స్థాయికి మేము చేరగలుగుతున్నాం అన్నది మా ఆనందం. సో ఆ విధంగా వెళుతూ మనకున్న ఎలక్షనీరింగ్ ఏదైతే ఉంటారో దాన్ని అమలు చేస్తూ ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతులు చేయాలన్నదే మా ప్రధానమైన ఉద్దేశం. చైతన్యవంతమైన ఓటు మాకు వస్తే అది మాకు చాలు అనుకుంటాం. మాకు కావాల్సింది చైతన్యవంతమైన ఓట్లు, రాష్ట్ర అభివృద్ధి కోరుకునే వాళ్ళ ఓట్లు, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకునే వాళ్ళ ఓట్లు. ఈ ఓట్లన్నీ కూడా వస్తాయి. ఇది ఒక లాంగ్ డ్రాన్ ప్రాసెస్. సార్, ప్రస్తుతం ఏదైతే ఇప్పటికే కొన్ని సీట్లు కూడా ప్రకటించిన పరిస్థితి, పలు పార్టీలు నేరస్తులకు స్పష్టంగా ప్రజల్లో ఒక అవగాహన ఉన్నటువంటి నేరస్తులకి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉంది. వాళ్ళు చట్టసభలకు వెళ్తే ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది? ప్రజలకు మీరు దీనిపైన ఏం చెప్తారు? నేరస్తులను 2 రకాలుగా వ్యక్తులు ఉంటారు. ఓకే సార్. నిందితులు, నేరస్తులు. ఓకే. ఎవరి మీద అయితే ఆరోపణలు చేయబడ్డాలో వాళ్ళు నిందితులు, వాళ్ళకు శిక్ష పడితే వాళ్ళు నేరస్తులు. నేరస్తులు ఎలక్షన్లో కంటెస్ట్ చేయలేరు. ఓకే. నిందితులు కంటెస్ట్ చేయవచ్చు. ఓకే. అందువల్ల మేము కోర్టులను కోరుతున్నది ఏంటంటే త్వరగా పరిష్కరించండి వీటిని, ఈ కేసుల్ని. 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఈ కేసులు నడుస్తుంటే వాళ్ళు 4-5 టర్ముల ఎలక్షన్ అయిపోతుంది. అవును సార్. సో ఆ విధంగా ఉన్నది. ప్రజలు ఆలోచించాలి. ఈవెన్ పొలిటికల్ పార్టీలు కూడా చెప్పాలి, ఎందుకు ఈ క్యాండిడేట్ మేము సెలెక్ట్ చేసుకున్నాం, నేర చరిత్ర ఉన్నా కూడా అన్నది వాళ్ళ వెబ్సైట్లో పెట్టాలి. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్. సో ఇవన్నీ ఉన్నా కూడా ప్రజలు ఆలోచించండి. ఎందుకంటే ప్రజలకు ఆల్టర్నేటివ్ లేకుండా అందరూ ఇలాంటి వాళ్ళనే ప్రవేశపెడుతున్నారు కాబట్టి చాలామంది. సో జై భారత్ నేషనల్ పార్టీ ఏమవుతుందంటే స్వచ్ఛంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళని అక్కడ అభ్యర్థులుగా నిలబెట్టవు. కాబట్టి ప్రజలు వాళ్ళను తెలుసుకోవాలి.
ప్రజలు ఎప్పుడూ కూడా తెలుసుకోవాల్సింది అభ్యర్థి ఎవరు, వాళ్ళు ఏ విధంగా మన కోసం పని చేస్తారు అని. ప్రజలు ఎప్పుడు కూడా మా ఇంటికి పెళ్ళికి వస్తాడా, మా ఇంట్లో ఏదైనా అకార్యం జరిగితే వస్తాడా, ఇదే ఎమ్మెల్యే అనుకుంటున్నారు. కానీ యాక్చువల్గా శాసనసభ్యులంటే శాసనసభలో కూర్చొని ప్రజలకు కావాల్సిన చట్టాలు చేసేవాడు శాసనసభ్యుడు. ఇది ప్రజలకు అండర్స్టాండ్ అవ్వాలి. సో ఆ విధమైన చైతన్యం కూడా మనం కలగజేస్తున్నాం. ఏం చేశారు వీళ్ళు ఇంతవరకు, మీకోసం ఏం చేశారు చెప్పండి ఒకసారి. వచ్చేసి అసలు మీరు మమేకం అవ్వగలరా వాళ్ళతో? సెక్యూరిటీ లేకుండా వీళ్ళు రాగలరా? పరదాల పక్కన వస్తున్నారు, బ్లాక్ కమాండోలతో వస్తున్నారు. జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యేలు బస్సుల్లో ప్రయాణం చేస్తారు, రైళ్లలో ప్రయాణం చేస్తారు. ఈ విధంగా కాన్వాయిల్లో ప్రయాణం చేయరు వాళ్ళు. స్పెషల్ ఫ్లైట్లలో తిరగరు, స్పెషల్ హెలికాప్టర్లో జరుపు. స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైట్ ప్రజల కోసం పెడతాం. ఎవరైనా మెడికల్ బాధితులు ఉంటే అరకు లాంటి ప్రాంతంలో ఇంకా మంచాల మీద గర్భిణీ స్త్రీలను తీసుకొని డోలీల్లో తీసుకొని 25 కిలోమీటర్లు వస్తున్నారు. మరి మనకెందుకండి హెలికాప్టర్? పెట్టండి హెలికాప్టర్ అరకులు. ఎవరికైనా కావాలంటే అందులోంచి ఎయిర్ అంబులెన్స్ లో షిఫ్ట్ చేయండి. స్పెషల్ ఫ్లైట్లు ఎందుకండి? 3,000 రూపాయలతో 4,000 రూపాయలతో మనం ఢిల్లీకి వెళుతుంటే 4 లక్షలు ఎందుకు ఖర్చు చేయాలి? ఖర్చు మనం తగ్గించుకొని ఈ డాబులు డర్పాలు ఎందుకు మనకు? ఆ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తూ మేము స్పెషల్ ఫ్లైట్లలో వెళ్తాం, ఇది చేస్తాం. ఎందుకు? సాధారణ ఫ్లైట్లో వెళ్ళండి, ఒక సాధారణ వ్యక్తిగా వెళ్ళండి. యు ఆర్ ఎ పబ్లిక్ సర్వెంట్, మీరు సేవకులు. ప్రజలు మన అధికారులు కాబట్టి ప్రజలకు సేవ చేయడానికి వచ్చిన వాళ్ళ మనం. సేవకుడు ఎక్కడైనా వెళ్తాడా స్పెషల్ ఫ్లైట్లో? మనల్ని ఎవరైతే తీసుకువెళ్లారో వాళ్ళను ఫ్లైట్లో పంపించాలి, కానీ స్పెషల్ ఫ్లైట్లో మనం వీలైతే ట్రైన్లో వెళ్ళాలి. లేకుంటే బస్సులో ఆల్రెడీ ఎమ్మెల్యే ఎంపీలకు సీట్లు కూడా ఉన్నాయి. ఎవరు వెళ్తున్నారు? జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు బస్సుల్లో ప్రయాణం చేస్తారు, సాధారణ ఫ్లైట్లో ప్రయాణం చేస్తారు, ఎకానమీ సీట్లలో వెళతారు. స్పెషల్ ఫ్లైట్లు, చార్టెడ్ ఫ్లైట్లు ప్రజల కోసం ఉపయోగిస్తారన్నది నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్, ఫైనల్గా చూస్తే అసలు ప్రజల్ని అట్రాక్ట్ చేయడానికి, అంటే సిద్ధాంతాల వైపుకి నడిపించుకోవడానికి, ఏదైతే ఒక క్యాడర్ని సెట్ చేసుకోవడానికి బహిరంగ సభలు అనేటటువంటివి రాజకీయాల్లో ప్రధాన భూమిక పోషిస్తాయి. సిద్ధం అంటూ జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు, రా కదలిరా అంటూ చంద్రబాబు వెళ్తున్నారు. వివిధ రాజకీయ పార్టీలు, మరో పవన్ కళ్యాణ్ కూడా కొన్ని బహిరంగ సభల్లో ముందుకెళ్తున్నారు. ఎందుకని వివి లక్ష్మీనారాయణ గారు ఆయన చెప్తే ఎవరైనా ఎంత కఠినమైనటువంటి వ్యక్తి అయినా మారి మోటివేషన్తో ముందుకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుందనేది జగమెరిగిన సత్యం. స్టూడెంట్ కావచ్చు, వ్యక్తులు కావచ్చు. మీరు ఎందుకని బహిరంగ సభలు దిశగా ప్లాన్ చేయట్లేదు? బహిరంగ సభలు వైపుకి వెళ్ళేటటువంటి ఆలోచన ఎలా ఉందా మీకు? బహిరంగ సభలు చాలా ఖర్చుతో కూడిన విషయం. ఖర్చుతో కూడిన విషయాలు. ప్రజలందరినీ తీసుకొస్తారు. ఆ ప్రజల తర్వాత మీరు చూపిస్తుంటారు, మీడియా వాళ్ళకి డబ్బులు పంచుతుంటారు. ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ఈ విధంగా ప్రజల్లోకి వెళుతుంది. ఒక్కొక్కరిని ఇండివిజువల్గా కలుస్తాం. సిద్ధం అంటున్నారు కదా, మరి ప్రత్యేక హోదా తీసుకురావడానికి సిద్ధమా? రా కదలిరా తరలి రండి అంటున్నారు. మరి అక్కడ ఢిల్లీ నుంచి తరలి తీసుకురండి ప్రత్యేక హోదాని, దాని గురించి మాట్లాడండి. ఎప్పుడు చూసినా ఎన్నికలు, ఓట్లు, దీని గురించే సిద్ధం అంటున్నారు, మేము సిద్ధం అంటున్నారు, రా కదలిరా అంటున్నారు. ప్రత్యేక హోదా గురించి ఒక టీం మాట్లాడండి. ఒక ఓపెన్ మీటింగ్ పెడదాం, రమ్మనండి అందరిని, పెద్ద లీడర్లు, ఆల్ టాప్ లీడర్స్ని రమ్మనండి. ఒక ఓపెన్గా మీరు ఏం చేశారో చెప్పండి. అప్పుడనండి సిద్ధం, అప్పుడనండి రా తరలిరా, మేము సిద్ధమని అప్పుడనండి. అప్పుడే అవుతుంది. కానీ ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టడం అన్నది సరికాదు అని నేను తెలియజేస్తున్నాను. సార్, రాబోయే ఎన్నికలకు సంబంధించి ప్రజలకు మీరు చెప్పేటటువంటి మెసేజ్ ఫైనల్గా? ప్రజలను నేను కోరుకుంటున్నది, విషయాల పట్ల అవగాహన పెంచుకోండి. క్యాండిడేట్లు మీకు ఏం చేస్తారో చేయండి. అందుకనే కాళోజీ నారాయణరావు గారు చక్కని మాట చెప్పారు, ఏ పార్టీ వాడో అని చూడకండి, ఏ పార్టీ వాడో అని చూడండి అంటాడు. ఏ టోపీ పెట్టుకున్నాడో చూడకండి, మీకు ఎన్ని టోపీలు పెట్టాడో చూడండి అంటాడు. కాబట్టి ప్రజలకు నేను చెప్తున్నది అదే. ఒక్కసారి ఇష్యూస్ మీద చదవండి. పార్టీలు, పార్టీ నాయకులు, పార్టీ అధినేత ఎవరు, దీని గురించి ఆలోచించకండి. మన దగ్గర మనకు పెట్టిన క్యాండిడేటు మనకు ఏం చేయగలడు, మరి ఈ పార్టీలు ప్రత్యేక హోదా ఎందుకు తీసుకురాలేదు, విభజన హామీలు ఎందుకు తీసుకురాలేదు, ఇన్ని అప్పులు ఎందుకు వచ్చాయి, మన గురించి ఆలోచించకండి. రాష్ట్రం గురించి ఆలోచించండి, మన నియోజకవర్గం గురించి ఆలోచించండి. మనం స్వార్థం నుంచి బయటపడిపోదాం. నాకేంటి అనుకోకుండా మన ఊరికేంటి, మన జిల్లాకేంటి, మన రాష్ట్రానికేంటి అని ఆలోచించి మనమందరం కూడా ఒక చైతన్యంతో మనం ముందుకు వెళ్ళి తరలి వెళదామని చెప్పేసి నేను ప్రజల ఆ అడుగులు జై భారత్ నేషనల్ పార్టీ వేస్తోంది. ఆ అడుగుల్లో మీ అడుగులు కూడా కలపండి. ఒక కొత్త ఆంధ్రప్రదేశ్ను మనం అందరం కలిసి సృష్టిస్తామన్నది మీ ద్వారా ఓటర్లకు చేసుకున్న నా విన్నపం.
థ్యాంక్ యూ సార్. ఇది వివి లక్ష్మీనారాయణ గారికి సంబంధించి సుదీర్ఘమైనటువంటి చర్చకు సంబంధించి ప్రస్తుతం లక్ష్మీనారాయణ గారి యొక్క ఆకాంక్ష అయితే మాత్రం అధికారం చేజిక్కించుకోవటం కాదు, ప్రజల్లో అభివృద్ధి తీసుకురావటం అనేటటువంటి ప్రధాన లక్ష్యంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ప్రభుత్వాలు తమ స్వార్థం కోసం చేసినటువంటి ప్రయత్నాలే కానీ ప్రజాభ్యుదయానికి మాత్రం రాష్ట్రాభ్యుదయానికి మాత్రం ఏమాత్రం చేయలేదనేటటువంటిది ఒక ఏదైతే కార్పొరేట్ పాలిటిక్స్ కాదు, ప్రజలకు సాధారణ వ్యక్తుల్లాగా దగ్గరికి వెళ్ళేటటువంటి పరిస్థితులే జై భారత్ నేషనల్ పార్టీలో ఉంటాయి. రాబోయేటటువంటి రోజులు జై భారత్ నేషనల్ పార్టీవే అనేటటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాల యొక్క మనుగడలో కేంద్ర ప్రభుత్వాల యొక్క చెప్పు చేతల్లో కాదు రాష్ట్ర ప్రభుత్వాలు ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం నుంచి దమ్ముగా ఏదైతే తీసుకురావాల్సినటువంటివన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వాళ్ళంతా లొంగిపోతున్నటువంటి పరిస్థితులే ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. జై భారత్ నేషనల్ పార్టీకి అవకాశం ఇస్తే ప్రజాభ్యుదయం రాష్ట్రాభివృద్ధి అనేటటువంటిది ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్తున్నారు. ప్రతి నియోజకవర్గం ఒక అభివృద్ధి కేంద్రం అనేటటువంటి నినాదంతోనూ రాష్ట్రంలో ఉన్నటువంటి పలు సమస్యలకు సంబంధించి పరిష్కార మార్గాలు కూడా చెప్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి రాబోయేటటువంటి రోజుల్లో జై భారత్ నేషనల్ పార్టీకి ప్రజల స్పందన ఎలా ఉంటుందనేటటువంటిది చూడాల్సిన పరిస్థితి. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. నమస్తే.